అమ్మ, ఈ సృష్టికి ప్రతిరూపాలు స్త్రీ పురుషులు. అలాంటి స్త్రీ పురుషుల్లో హ్మ్. ఎవరు చిన్న, ఎవరు పెద్ద భేదం ఎంచుతున్నారమ్మా? మీ దృష్టిలో స్త్రీ పురుషుల మధ్య భేదం ఏమైనా ఉందా? లేకపోతే 2 సమానమేనంటారా? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్త్రీ అంటే ఎవరు? అమ్మ. క్షేత్రం. ఓకే. పురుషుడు అంటే బీజం అన్నమాట. సృష్టి జరగాలంటే ఏమవ్వాలి? క్షేత్రము బీజం కలవాలి. ఓకే. కలిస్తే సృష్టి అనేది ఏర్పడుతుంది. ఓకే. ఈ ఈ రెండిట్లో ఎవరు గొప్ప అంటే ఏం చెప్తారు మీరు? ఓకే అమ్మ. కదా? హ్మ్. ఆదిశక్తి అంటే ఏంటంటే న్యూట్రల్ ఎనర్జీ. ఓకే. అంటే పురుష శక్తి, స్త్రీ శక్తి ఇద్దరూ కలిస్తేనే ఆదిశక్తి అంటారన్నమాట. శివుడు తన భార్యకి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చాడు. కొంచెం ఎక్కువ తక్కువ ఏమి ఇవ్వలేదు కదా. అవునమ్మా. కాబట్టి అంటే అర్థం ఏంటి? స్త్రీ పురుషులు వేరు వేరు కాదు, ఇద్దరు సమానమే అని అర్థం అన్నమాట. ఓకే. ఆదిశక్తి అంటే న్యూట్రల్ ఎనర్జీ. ఓకే. దాంట్లో 50% స్త్రీ శక్తి ఉంటుంది, 50% పురుష శక్తి ఉంటుంది అన్నమాట. ఓకే. నిర్గుణం, నిరాకారం. హ్మ్. వాటిలో నుంచి దేవి మహత్యం మార్కండేయ పురాణం ప్రకారం ఏంటంటే ఒక 3 శక్తులుగా ఇచ్ఛ, జ్ఞాన, క్రియా శక్తులుగా వెలువడ్డాయి ఆదిశక్తి నుంచి. హ్మ్. నవావర్ణ మంత్రం చేస్తాం కదా మనం. అవును. ఐంకారం, హ్రీంకారం, తర్వాత క్లీంకారం. అమ్మవారిది చండీదేవిది నవావర్ణ మంత్రం ఉంటుంది కదా. ఓకే. అంటే 3 శక్తులు వెలువడ్డాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. వీటిలో నుంచి అన్నా చెల్లెలుగా ఉద్భవించారనమాట. ఐంకారం నుంచి మహాకాళి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, దుర్గాంబిక అంటాం. ఓకే. అంటే ఇక్కడ మహాకాళి అంటే ఐం బీజం నుంచి ఎవరెవరు ఉద్భవించారు? 3 శక్తులు వచ్చినాయి. బ్రహ్మ, కాళి ఓకే. ఉద్భవించారన్నమాట. ఆ. తర్వాత హ్రీంకారం నుంచి దుర్గా అంటే శ్రీ మహాలక్ష్మి. అంటే ఇక్కడ విష్ణు పత్ని అని మనం అనుకోకూడదు, సదాశివ పత్ని అని అనుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే. తర్వాత విష్ణువు ఉద్భవించినట్లుంది. తర్వాత క్లీంకారం నుంచి హ్మ్. శివుడు, సరస్వతి ఉద్భవించినట్టు దేవి మహత్యంలో ఉంటుందన్నమాట. ఓకే. కాబట్టి ఇక్కడ ఏంటి, అన్నా చెల్లెళ్ళుగా ఉద్భవించిన వాళ్ళు తర్వాత పాలించడానికి ఏం కావాలి? ఐశ్వర్యం కావాలి, లయం చేయడానికి శక్తి కావాలి, సృష్టించడానికి జ్ఞానం కావాలి, అంటే సరస్వతీదేవి. అలాగా కలిసి సృష్టి అనేది ప్రారంభమైనట్టు దేవి మహత్యంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అన్నమాట. అమ్మవారిని బిందు మండల వాసిని అంటారు. అమ్మవారిని అక్కడ అమ్మవారు, అయ్యవారు ఇద్దరు కలిసి ఉంటారు అనమాట. ఓకే. అంటే మీకు ఇప్పుడు దేవి ప్రణవం, మామూలుగా వేదం ప్రకారం ప్రణవం అంటే ఓంకారం. శాక్తేయంలో అమ్మవారి ప్రణవం ఏంటి? హ్రీంకారం. ఓం అన్నా హ్రీం అన్నా రెండు ఒకటే, ఒకే రకమైనటువంటి శక్తులు అన్నమాట. మీకు స్త్రీ విద్య చేసేటప్పుడు హ్రీంకారాన్ని జపించమంటారు బాగా. హ్రీం అంటే ఏంటి? హకారం, రకారం. ఈంకారం అంటే ఏంటి? హకారం అంటే శివుడు, రకారం అంటే అగ్ని, ఈంకారం అంటే మహామాయ. అంటే ఇక్కడ ఏంటి? అమ్మవారు, అయ్యవారు ఇద్దరు కలిసి ఉన్నారు అగ్ని రూపంలో, అవునా? కాబట్టి ప్రణవంలో ఏముంది? శివుడు, శక్తి ఇద్దరు ఈక్వల్ గా కలిసి ఉన్నారు. మీరు లలితాదేవి పిక్ చూసుకున్నట్లయితే సరైనటువంటి పిక్ మనకు గూగుల్లో అవైలబుల్లో ఉండదు. అమ్మవారు, అయ్యవారు ఇద్దరు కలిసి ఉంటారు. అయితే మరి ఇప్పుడు మనకు దొరికేదా అయ్యవారి మీద అమ్మవారు కూర్చొని ఉన్నట్టు కనిపిస్తుంది, అది యథార్థంగా? శ్రీంకారం అంటే ఏంటి? స్వామివారి నాభిలో నుంచి పుష్పం ఉదయించి ఉంటుంది. మీకు దశమహావిద్యలలో షోడశి అమ్మవారిని, 3వ మహావిద్యని షోడశి అమ్మవారికి సూచన అన్నమాట మహావిద్య. పరావిద్యలో ఏంటంటే హ్రీంకారం. శ్రీం అంటే ఏంటి? స్వామివారి నాభి నుంచి అమ్మవారు ఉద్భవించి ఉంటుంది. నాభి నుంచి ఉద్భవిస్తే ఏంటి అర్థం? అన్నా చెల్లెలు. అదే స్వామివారు అమ్మవారితో కలిసి ఉన్నట్టుంటుంది హ్రీంకారం అంటే ఏంటి? భార్యాభర్తలు అని అర్థం. అర్థమైందా? అంటే ఒకే శాఖకు చెందినటువంటి 2 శక్తుల్ని శ్రీంకారం సూచిస్తుంది. హ్రీంకారం ఏంటంటే భార్యాభర్తలను సూచిస్తుంది. మహావిద్యలో 10 కలిగితే ఒక పరావిద్య అవుతుంది అనమాట. పరాభట్టారి కానీ లలితా త్రిపుర సుందరి. లలితా మంత్రం చేస్తే మీకు చివరి మంత్రం రాజరాజేశ్వరి అంటారు అనమాట. పంచదశి తర్వాత లలిత మంత్రం మహాషోడశి ఉంటుంది. ఆ అమ్మవారి మంత్రం చేసినప్పుడు ఆ అమ్మవారి మంత్రం నుంచి మహావిద్యలన్నీ ఉద్భవిస్తాయి. మీరు సపరేట్ గా మహావిద్యకి ఉపాసన చేయాల్సిన పని లేదు. అలాగే కాళీ కూడా
చండీ అంటాం. చండీ నవావరణ మంత్రం చేస్తే చాలు 10 మహావిద్యలు అలా పిలిస్తే వచ్చి నిల్చుంటారనమాట అమ్మవారి వెనకాల. కాబట్టి సపరేట్ గా మీరు కాళీకి తారకి ఉపాసన చేయాల్సిన పని లేదు. చండీ మంత్రం చేస్తే చాలు. మామూలుగా కలియుగంలో తొందరగా సిద్ధించేదే చండీ. చండీ, వినాయకుడు, ఆంజనేయ స్వామి అనమాట. వీళ్ళు ముగ్గురు తొందరగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఉండేది అందరూ మహాకాళి స్వరూపాలే. మహాకాళి శరీరమే కదా ఖండితాలై అమ్మవారిగా రూపాంతరం చెందారు. కాబట్టి ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు కావచ్చు. ఆంజనేయ స్వామి మీకు సప్త చిరంజీవుల్లో ఒకరు, ఆల్రెడీ ఆయన భూమి మీద ఉన్నారు అని ఉంది. ఆంజనేయ స్వామి తొందరగా రియాక్ట్ అవుతారు మనం పిలిస్తే. మీకు చాలా చోట్ల రామనామం జరిగేటప్పుడు వరాహాలు చాలా వచ్చి వింటున్నట్టు మీరు వీడియోస్ కూడా చూసుంటారు ఆన్లైన్ లో. కాబట్టి వినాయకుడు, ఆంజనేయ స్వామి, చండీదేవి కలియుగంలో తొందరగా సిద్ధిస్తారు, ప్రత్యక్ష దర్శనాలు ఇస్తారు కూడా. కాబట్టి ఈ విధంగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.